స్టార్ట్. సో ఆర్టరీస్ అండ్ వెయిన్స్ వీటి గురించి మాట్లాడుకుందాం. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ కాల్డ్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. మనం ఇదివరకే మాట్లాడుకున్నాం, బాడీలో టూ టైప్స్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ ఉన్నాయి. ఓకేనా, ఒకటేమో ఆర్టరీస్, ఇంకోటేమో వెయిన్స్. ఆర్టరీస్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్. ఆర్టరీస్ ఏం చేస్తాయి అంటే బ్లడ్ని హార్ట్ నుంచి బాడీ పార్ట్స్కి తీసుకెళ్తుంది ఆర్టరీస్. వెరాజ్ వెయిన్స్ క్యారీ బ్లడ్ ఫ్రమ్ బాడీ ఆర్గాన్స్ టు హార్ట్. వెయిన్స్ ఏం చేస్తాయి, బాడీ పార్ట్స్ నుంచి హార్ట్కి బ్లడ్ని తీసుకెళ్తాయి. ఓకేనా, వాటి స్ట్రక్చర్ ఎట్లా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. లెట్ us అబ్జర్వ్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఇప్పుడు మనం స్ట్రక్చరల్ అండ్ ఓకే, ఈ టాపిక్ మొత్తం చెప్పాలా? బ్లడ్ క్యాపిలరీస్ ఇదంతా. హలో, ఈ ఒక్క పేరానా లేకపోతే ఇది మొత్తం అడిగారా? బ్లడ్ క్యాపిలరీస్ కిందది కూడా అడిగారా మీరు? వినిపిస్తుందా చెప్పేది? హలో హలో. ఓకే, సో ఇక్కడ ఈ స్ట్రక్చర్స్ చూస్తే మనకి కొంత మ్యాటర్ అర్థం అవుతుంది. ఇదేంటి అంటే ఆర్టరీ. టిఎస్ అంటే ఏంటి? టిఎస్ అంటే ట్రాన్స్వర్స్ సెక్షన్. ట్రాన్స్వర్స్ సెక్షన్ అంట. ఓకే, ట్రాన్స్వర్స్ సెక్షన్ అంటే ఏంటి? ట్రాన్స్వర్స్ సెక్షన్ అంటే ఏంటి గుర్తులేదు నాకు. ఏదైనా పార్ట్ తీసుకొని ఇలా కోయడం. ఓకే ఓకే, అదంత ఇంపార్టెంట్ కాదేమో అండి, వదిలేయండి. ఇప్పుడు ఆర్టరీ అంటే ఇది స్ట్రక్చర్. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ఆర్టరీ ఇది, వెయిన్ ఇది. సో ఆర్టరీకి వెయిన్కి డిఫరెన్స్ ఒక్కటి చెప్పండి, చూడగానే అర్థం అయ్యేది. వాల్స్ యొక్క థిక్నెస్ చూడండి ఒకసారి. ఆర్టరీకి ఎక్కువ ఉందా, వెయిన్కి ఎక్కువ ఉందా వాల్ యొక్క థిక్నెస్? ఆర్టరీకి ఎక్కువ ఉంది. నెక్స్ట్ ఇది ఇక్కడ దీన్ని ఏమన్నారు అంటే ఎలాస్టిక్ ఫైబ్రస్ కోట్ అన్నారు. అంటే ఆర్టరీ అనేది ఎలాస్టిక్గా ఉంటుందంట, ఇది టఫ్ ఫైబ్రస్ కోట్ అన్నారు. ఓకేనా, ఇది అంత ఎలాస్టిక్గా ఉండదు, ఆర్టరీ మాత్రం ఎలాస్టిక్గా ఉంటుంది. అండ్ దీని వాల్స్ యొక్క థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది. ఓకేనా, సో ఈ రెండిట్లో కూడా మనకి మజిల్ లేయర్ ఉంది, లూమెన్ ఉంది, లైనింగ్ సెల్స్ అనేవి ఉన్నాయి. లూమెన్ అనేదేమో మధ్యలో పార్ట్, ట్యూబ్ ఏదైతే ఉందో దాన్ని లూమెన్ అంటాం. ఇది రెడ్ కలర్లో ఉంది, మజిల్ అంట. నెక్స్ట్ ఇది ఆ గ్యాప్, ఈ ట్యూబ్ ఏదైతే ఉందో దానికి లైన్ చేస్తూ ఉన్న దాన్ని లైనింగ్ సెల్స్ అంటారంట. పెద్ద విషయం ఏం కాదు, లోపల ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని లూమెన్ అంటారు. ఇది బయట దాన్ని రెడ్ కలర్ దాన్ని మజిల్ లేయర్ అంటారు. అండ్ దీన్ని లైన్ చేస్తూ ఉన్నాయి కదా, ఆ ట్యూబ్ని లైన్ చేస్తూ ఉన్నాయి లోపల, దాన్ని లైనింగ్ సెల్స్ అంటారంట. ఓకే, రెండింటికి అవి ఉన్నాయి, కాకపోతే దీని యొక్క వాల్స్ యొక్క థిక్నెస్ చాలా ఎక్కువ ఉంది, వెయిన్స్ యొక్క వాల్స్ యొక్క థిక్నెస్ చాలా తక్కువ ఉంది. దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది అంటే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆర్టరీస్లోకి బ్లడ్ని పంపించాలంటే హార్ట్ పంప్ అవ్వటం వల్ల ఆర్టరీస్లోకి బ్లడ్ వెళ్తుంది. అర్థం ఉందా? సో హార్ట్ ఎక్కువ స్పీడ్తో పంప్ చేస్తుంది కాబట్టి అది తట్టుకునే కెపాసిటీ వీటికి ఉండాలి. అందుకని ఈ వాల్స్ యొక్క థిక్నెస్ చాలా ఎక్కువ ఉంటుంది. అర్థమైందా ఈ పాయింట్? హార్ట్ పంప్ చేస్తుంది ఆర్టరీస్లోకి, కానీ వెయిన్స్లో నుంచి పుల్ చేయదు బ్లడ్ని. మనం ఇప్పుడు స్ట్రాలో నుంచి పీల్చామనుకోండి, సక్ చేస్తాం, స్ట్రాలో నుంచి మనం పీలుస్తాం, అట్లా హార్ట్ ఏం ఫోర్స్గా లాగదు బ్లడ్ని వెయిన్స్లో నుంచి. సో వెయిన్స్ మీద ఎక్కువ ప్రెషర్ ఏం పడదు, కానీ ఆర్టరీస్లోకి ఏం చేస్తుంది, బ్లడ్ని నెట్టేస్తుంది, పంప్ చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దీని మీద ప్రెషర్ పడిద్ది, కాబట్టి దీంట్లో ఉన్న ఏమంటారు, దీని వాల్స్ అనేవి కొంచెం థిక్గా ఉంటాయి. ఈ 2 పాయింట్స్ అర్థమైనాయా మీకు? ఓకే, నెక్స్ట్ ఇది 1 లీటర్ ఆఫ్ బ్లడ్ ఉందనుకోండి, 1 లీటర్ ఆఫ్ వాటర్ ఉన్నాయి, ఒక ఎక్కువ డయామీటర్ ఉన్న ట్యూబ్లో నుంచి పంపించడం ఈజీ, తొందరగా పంపించవచ్చు, అవునా కాదా? అట్లా పోస్తే అట్లా వెళ్ళిపోతాయి. కానీ ఒక సన్న ట్యూబ్ ఉందనుకోండి, సన్న ట్యూబ్ ఎంత సన్న ట్యూబ్, 0.5 సెంటీమీటర్ డయామీటర్ ఉన్న ఒక ట్యూబ్ ఉంది, దాంట్లో నుంచి 1 లీటర్ వాటర్ పంపించాలంటే ఎక్కువ టైం పడుతుందా లేదా?
ఎక్కువ టైం పడుతుంది. సో మన బాడీలో ఆర్టరీసే అంత సైజు ఉంటాయి, నియర్లీ 1 సెంటీమీటర్ డయామీటర్తో ఉంటాయి, లేదా 1 సెంటీమీటర్ డయామీటర్తో ఉంటాయి. వెయిన్స్ చాలా తక్కువ డయామీటర్తో ఉంటాయి. ఇవన్నీ పక్కన పెట్టేయండి. వీటిలో మామూలుగా బ్లడ్ ఫ్లో అవుతుంది. బ్లడ్ క్యాపిలరీస్ అంటే తెలుసు కదా, ఎండింగ్ బాడీ పార్ట్స్ దగ్గర ఆర్టరీస్ అనేవి బ్లడ్ క్యాపిలరీస్లో కలుస్తాయి. బ్లడ్ క్యాపిలరీసే వెయిన్స్ లాగా మారి మళ్ళీ హార్ట్కి వెళ్తాయి. అర్థమవుతుందా? క్లోజ్డ్ లూప్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఏదో డయాగ్రామ్ ఉండాలి మీకు యాక్చువల్గా. చూడండి, ఇక్కడ ఇది ఆర్టరీ. చూడండి, ఆర్టరీ ఇక్కడ హార్ట్ ఉందనుకోండి. హార్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడే ఉందా? ఇదా హార్ట్? ఓకే. సో ఈ రెడ్ కలర్ది ఆర్టరీ అనుకుందాం, ఓకేనా? ఇక్కడ హార్ట్ ఉంది అనుకుందాం. ఇది రెడ్ కలర్ది ఆర్టరీ అనుకుందాం. ఆర్టరీలోంచి మనకి బ్లడ్ ఇక్కడికి వస్తుంది. ఇవన్నీ బాడీ పార్ట్స్. బాడీ పార్ట్స్లో ప్రతి పార్ట్కి ఇవ్వాలి కాబట్టి చిన్న చిన్న సన్న ట్యూబ్స్ లాగా ఉంటాయి. ఇవన్నీ ఏంటివి చెప్పండి? క్యాపిలరీస్. బ్లడ్ క్యాపిలరీస్. ఓకేనా? బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ కలిసి మళ్ళీ వెయిన్స్ లాగా హార్ట్ దగ్గరికి వెళ్తాయి. ఇదే హార్ట్ అనుకుంటా, మేబీ క్లియర్గా లేదు. సో ఈ వెయిన్స్ అన్నీ కలిసి దీని దగ్గరికి వెళ్తాయి. ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఇదేంటో తెలుసా? ఈ పార్ట్ కొంచెం ఆలోచిస్తే తెలుస్తుంది. ఈ పార్ట్ లంగ్స్ అనుకుంటా, ఓకేనా? ఇది చూస్తే మనకు అర్థం అవుతుంది. ఇది హ్యూమన్ బాడీ పార్ట్. ఈవెన్ ఈ రెడ్ కలర్దేమో ఆర్టరీ, ఓకేనా? ఈ రెడ్ కలర్దేమో ఆర్టరీ, ఇవేమో వెయిన్స్. క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇదిగోండి, ఈ రెడ్ కలర్ ఆర్టరీస్, ఇట్లా బ్లడ్ వెళ్తుంది, మళ్ళీ రిటర్న్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ది ఈ బ్లూ కలర్లోది వెయిన్స్ ఎటు వెళ్తున్నాయి? పల్మనరీ, లంగ్స్లోకి వెళ్తున్నాయి. ఆ లంగ్స్లో నుంచి మళ్ళీ రిటర్న్ వస్తుంది ఆక్సిజనేటెడ్ బ్లడ్. ఆక్సిజనేటెడ్ బ్లడ్ బాడీ మొత్తం సర్క్యులేట్ అవుతుంది. ఓకేనా? ఏమన్నా కన్ఫ్యూజన్ వచ్చిందా? లేదన్నా. ఓకే, సో ఎక్కడున్నామో అసలు? బ్లడ్ క్యాపిలరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో దీని డయామీటర్ అనేది చాలా సన్నగా ఉంటాయి బ్లడ్ క్యాపిలరీస్ అంటే. అట్లా సన్నగా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే అబ్జార్బ్షన్కి టైం తీసుకుంటుంది కదా. స్లోగా మూవ్ అవుతుంది అనుకోండి, ఈజీగా అబ్జార్బ్ అవుతూ ఉంటాయి. అదే ఫాస్ట్గా మూవ్ అయితే అంత ఈజీగా అబ్జార్ప్షన్ అనేది జరగదు. ఏమేమి అబ్జార్ప్షన్ జరగాలి బ్లడ్ క్యాపిలరీస్లో చెప్పండి? బ్లడ్ క్యాపిలరీస్లో ఏమేమి అబ్జార్ప్షన్ జరగాలి బాడీ పార్ట్స్కి? ఆక్సిజన్, ఫుడ్, అండ్ అదే సెల్స్లో బాడీ పార్ట్స్లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకెళ్ళాలి మళ్ళీ. అవునా కాదా? దానికి కొంచెం టైం పడుతుంది కదా. ఫాస్ట్గా వెళ్ళిపోయింది అనుకోండి బ్లడ్, అబ్జార్ప్షన్ అనేది జరగదు. కాబట్టి ఈ బ్లడ్ క్యాపిలరీస్ యొక్క డయామీటర్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల అబ్జార్ప్షన్ అనేది బాగా జరుగుతుంది. ఎందుకంటే టైం ఎక్కువ తీసుకుంటుంది బ్లడ్ వెళ్ళడానికి. సో అబ్జార్ప్షన్ బాగా జరుగుతుంది. ఇంతవరకు క్లియరా అందరికీ? ఏదన్నా ఏ విషయంలో అన్న డౌట్ ఉందా? కుశాలిని హ్యాండ్ రైజ్ చేసావేంటమ్మా? కొంచెం రిప్లై ఇవ్వండి అడిగినప్పుడైనా. ఓకే, సో అది అయిపోయింది కాబట్టి ఇప్పుడు మీరందరూ అడిగే లింఫాటిక్ సిస్టమ్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సో చాలా జాగ్రత్తగా వినండి. ఫస్ట్ మీకు తప్పకుండా క్లారిటీ వస్తుంది. ఓపెన్ మైండ్తో వినండి, చాలా ఈజీ. లింఫాటిక్ సిస్టమ్. As blood flows through tissues, some amount of fluids and certain solid materials are constantly flowing out of them at different junctions. దెమ్ అనే ప్లేస్లో మీరందరూ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తున్నారా? ఎంతమంది టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి పెట్టుకున్నారు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. గ్రేట్, మిగతా వాళ్ళు కూడా కొంచెం ఓపెన్ చేయండి, చెప్తాను. బెడ్ మీద పడుకొని రిలాక్స్డ్గా హ్యాపీగా వింటున్నారు క్లాస్. ఓకే, టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఇక్కడ సెంటెన్స్లో యాజ్ బ్లడ్ ఫ్లోస్ త్రూ టిష్యూ సమ్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ సర్టైన్ సాలిడ్ మెటీరియల్స్ ఆర్ కాన్స్టెంట్లీ ఫ్లోయింగ్ అవుట్ ఆఫ్ దెమ్ ఎట్ డిఫరెంట్ జంక్షన్స్. ఇక్కడ దెమ్ అనేది ఏంటో వాళ్ళు క్లియర్గా చెప్పలే.
ఇక్కడ దెమ్ అనేది ఏంటి చెప్పండి, ఎవరికైనా తెలుసా? తెలీదా? సో ఇక్కడ విషయం ఏంటి అంటే బ్లడ్ అనేది టిష్యూస్ గుండా ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అయ్యేటప్పుడు ఆ బ్లడ్లో నుంచి కొంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ సర్టైన్ సాలిడ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్స్ అంటే లిక్విడ్స్, సాలిడ్స్, ఈ రెండు కొంచెం బయటికి వెళ్తాయంట. వెయిట్లో నుంచి బ్లడ్ వెజల్స్లో నుంచి బయటికి వెళ్తాయి. డిఫరెంట్ జంక్షన్స్ దగ్గర, డిఫరెంట్ ప్లేసెస్ దగ్గర చాలా మెటీరియల్ అనేది, సాలిడ్ మెటీరియల్ కానీ ఫ్లూయిడ్ మెటీరియల్ కానీ బయటికి వెళ్తూ ఉంటుంది. ఓకేనా? వెయిట్లో నుంచి దెమ్ అనే పదానికి అర్థం ఏంటి? వెయిట్లో నుంచి బయటికి వెళ్తుంది, అర్థం కావట్లేదా? సెల్స్లో నుంచి బయటికి వెళ్తుందా? యాక్చువల్గా బ్లడ్ క్యాపిలరీస్లో నుంచి బయటికి వెళ్తుంది, బ్లడ్ వెజల్స్లో నుంచి బయటికి వెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం పొద్దున మాట్లాడుకున్నాం, స్టొమాటో విషయంలో మాట్లాడుకున్నాం. ఏంటి అది చెప్తే విన్నోళ్ళకి కన్ఫ్యూజ్ అవుతుంది కానీ, సో ఇప్పుడు సెల్ అబ్జార్బ్ చేసుకుంటుంది అంటున్నాం. ఇప్పుడు బ్లడ్ వస్తుంది, బ్లడ్ ఒక పార్ట్ దగ్గరకు వస్తుంది, ఆ సెల్ అనేది ఆ బ్లడ్ వెజల్లో ఉన్న ఆక్సిజన్ ఫుడ్ అబ్జార్బ్ చేసుకుంటుంది అంటున్నాం. ఉట్టి ఆక్సిజన్ మాలిక్యూల్, ఉట్టి ఫుడ్ మాలిక్యూల్ అంత మాత్రమే లోపలికి వెళ్ళవు సెల్ లోపలికి. ఈ బ్లడ్లో ఉండే వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? ఫుడ్ డిజాల్వ్ అవ్వదు, వాటర్తో కలిసి ఉంటుంది. అండ్ ఇదేంటి, ఫుడ్ వాటర్తో కలిసి ఉంటుంది, ఆక్సిజన్ ఏమో వాటర్లో డిజాల్వ్ అయి ఉంటుంది. అవునా కదా? సో ఆ ఆక్సిజన్ ఆ వాటర్తో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది సెల్లోకి. అంటే అప్పటి వరకు బ్లడ్ వెజల్లో ఉన్న రక్తంలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో, వాటర్ కంటెంట్, అది కొంత సెల్ లాగేసుకుంది. అర్థమైందా లేదా? మళ్ళీ చెప్పనా చెప్పండి. మళ్ళీ చెప్పండి. ఓకే, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ. ఇది ఒక్కటి పట్టుకున్నారంటే మొత్తం వచ్చేసినట్టే. ఓకేనా? మన బాడీలో ఏం జరుగుతూ ఉంటుంది, అసలు బ్లడ్ ఎందుకు సర్క్యులేట్ అవ్వాలి చెప్పండి ఒకసారి. మన బాడీలో బ్లడ్ ఎందుకు సర్క్యులేట్ అవ్వాలి? ఆక్సిజన్ సప్లై చేయడానికి, ఇంకా ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి సెల్స్కి. ఓకే, సో ఈ కారణాల వల్ల మనకి బ్లడ్ ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇందుకోసం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు కార్బన్ డైఆక్సైడ్ని తీసుకోవాలి మళ్ళీ సెల్స్ నుంచి. సో ఏమవుతుంది అంటే బ్లడ్ ఫ్లో అయ్యేటప్పుడు ఇప్పుడు ఆక్సిజన్ గ్లూకోజ్ ఈ రెండింటిని సెల్స్కి ఇవ్వాలి కదా. ఉట్టి ఆక్సిజన్ గ్లూకోజ్ ఇప్పుడు బ్లడ్ అనేది దేంట్లో ఫ్లో అవుతూ ఉంటుంది చెప్పండి? బ్లడ్ వెజల్స్లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఆర్టరీస్ కానివ్వండి, వెయిన్స్ కానివ్వండి, క్యాపిలరీస్ కానివ్వండి, బ్లడ్ అనేది కేవలం బ్లడ్ వెజల్స్లో మాత్రమే ఫ్లో అవుతూ ఉంటుంది. అవునా కాదు? ఓకే, ఇప్పుడు ఈ బ్లడ్లో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి సెల్స్కి వెళ్ళాలి. ఉట్టి న్యూట్రియంట్స్ ఆక్సిజన్ మాత్రమే సెల్స్కి వెళ్ళవు, దాంతోపాటు కొంత వాటర్ కూడా వెళ్తాయి సెల్స్కి. ఈ పాయింట్ అర్థమైందా? ఈ ఆక్సిజన్ ఫుడ్ మాత్రమే సెల్స్కి వెళ్ళవు, అవి ఉట్టి మాలిక్యూల్స్ లాగా విడిపోయి వెళ్ళవు, అవి వాటర్లో డిజాల్వ్ అయిపోయి ఉంటాయి, ఆ వాటర్ మొత్తం వెళ్ళిపోతుంది. అంటే అప్పటి వరకు బ్లడ్ వెజల్స్లో ఉన్న రక్తం, ఓకేనా, బ్లడ్ వెజల్స్లో బ్లడ్ ఉంది, ఆ బ్లడ్లో ఈ ఫుడ్, ఆక్సిజన్ ఉన్నాయి. ఓకేనా? సో బ్లడ్లో ఉన్న ఫుడ్, ఆక్సిజన్ బ్లడ్లో ఉన్న వాటర్ కంటెంట్తో కలిసి వెళ్తున్నాయి సెల్స్లోకి. ఈ పాయింట్ అర్థమైందా అందరికీ? ఈ పాయింట్ మీదే ఉందంతా. ఓకే, సో మనకి ఇప్పుడు ఏం తెలిసింది, బ్లడ్లో ఉట్టి ఆక్సిజన్, ఫుడ్ మాత్రమే వెళ్ళట్లా బయటికి బ్లడ్ వెజల్స్లో నుంచి. ఇంకోటి ఏం వెళ్తుంది? వాటర్ వెళ్తుంది. ఓకేనా? వాటర్ అనే పదాన్ని పట్టుకోండి ఇప్పుడు. సో హ్యావ్ యూ ఎవర్ అబ్జర్వ్డ్ వాట్ హ్యాపెండ్ టు యువర్ ఫీట్ ఆఫ్టర్ ఓవర్నైట్ జర్నీ in sitting position without moving? We feel that our footwear is little tight. In elders, it will be clear that lower part of the legs will be swollen. This stage is called edema.
ఎప్పుడన్నా గమనించారా? ఏదైనా కూడా ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్ అని కాదు, ఇక్కడ ఏం ఎగ్జాంపుల్ ఇచ్చారంటే మీరు ఇప్పుడు కూర్చున్న పొజిషన్లో ఓవర్ నైట్ బస్ జర్నీ చేశారనుకోండి, కాళ్ళు చేతులు కదిలించడానికి ఉండదు కదా బస్ జర్నీలో, ముఖ్యంగా కాళ్ళు కదిలించడానికి ఉండదు. సో అట్లాంటప్పుడు పొద్దున్న నిద్ర లేచేటప్పటికల్లా కాళ్ళు అనేవి కొంచెం లావ్ అయినట్టు టైట్గా ఉన్నట్టు ఫీల్ అయ్యారా ఎప్పుడన్నా? ఎస్ బ్రో. కొంచెం ఉబ్బినట్టు ఉంటాయి. అండ్ పెద్దవాళ్ళల్లో అయితే వాళ్ళు ఏదన్నా బాడీ పార్ట్ని మూవ్ చేయలేదంటే ఊరకనే అవి లావ్ అయిపోతాయి. ముఖ్యంగా కాళ్ళలో చూస్తూ ఉంటాం, ఎందుకంటే కాళ్ళ మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. ఇది ఒక పెద్ద కాన్సెప్ట్. మళ్ళీ కాళ్ళకే ఎక్కువ ఎందుకు కనిపిస్తుంది అనేది వేరే కాన్సెప్ట్, మళ్ళీ అడగని చెప్తాను ఎండ్ అయ్యేలోపు, మర్చిపోవద్దు సరేనా? సో ఎక్కువగా ఉబ్బిపోయినట్టుగా అనిపిస్తాయి. మొన్న ఈ మధ్య ఏమైందంటే నాకు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలని చెప్తున్నాను. స్ప్రెయిన్ అంటే తెలుసా? బెనకడం అంటే తెలుసా తెలుగులో? సో ఏదో చిన్న టేర్ అనేది ఉంటుంది లోపల, అంత డేంజరస్ కాదు. కుడి చెయ్యి అట్లా అయింది నాకు. సో నేనేం చేశాను, దానికి రెస్ట్ ఇస్తే తొందరగా తగ్గుతుంది అని చెప్పేసి ఇట్లా పెట్టేశా. ఒక 2 days ఎగో జరిగింది ఇది. ఇట్లా పెట్టేసి దాన్ని కదిలించకుండా అట్లా ఉన్నాను డే మొత్తం. ఏమైపోయిందంటే ఈ కుడి చెయ్యి ఎడం చెయ్యి కంపేర్ చేసుకుంటే ఈవినింగ్ కల్లా ఉబ్బిపోయింది. కుడి చెయ్యి ఫింగర్స్ అన్నీ ఉబ్బిపోయి ముద్దుబారిపోయినట్టు అయిపోయినాయి. దానికి కారణం ఏంటి అంటే మనం ఎప్పుడైతే ఈ పార్ట్స్ని మూవ్ అవ్వమో ఈ ఫ్లూయిడ్ అనేది బ్లడ్ వెజల్స్లో నుంచి బయటకు వస్తుంది కదా, బ్లడ్ వెజల్స్లో నుంచి సెల్స్లోకి బయటకు వస్తుంది. అది మళ్ళీ బ్లడ్లో కలవాలా లేదా? అప్పుడే ఏవి ఎట్లా ఉన్నాయో అట్లా ఉంటాయి. ఇట్లా వాటర్ వచ్చి వీటిలో స్టోర్ అవుతూ అది మళ్ళీ వెనక్కి వెళ్ళట్లేదు అనుకోండి, బ్లడ్లోకి వెళ్ళట్లేదు అనుకోండి, బ్లడ్లో ఇంకా వాటర్ మిగలదు, బ్లడ్ గడ్డగట్టుకుపోయిద్ది. ఈ సెల్స్ దగ్గర ఏరియా ఏమో ఉబ్బిపోతూ ఉంటుంది, వాటర్తో ఫిల్ అవుతూ ఉంటుంది. అవునా కదా? అర్థమవుతుందా ఏమన్నా? అవునా? సో ఈ వాటర్ ఇట్లా స్టోర్ అయిపోవటాన్ని ఎడిమా అంటారు. ఓకే, ఒకవేళ అది వెనక్కి వెళ్ళకుండా ఆ పార్ట్లో స్టోర్ అయిపోవటాన్ని ఎడిమా అంటారు. సో మనకి ఫైనల్గా అర్థమైంది ఏంటి అంటే ఈ ఆక్సిజన్ కానీ ఫుడ్ మెటీరియల్స్ కానీ అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు వాటితో పాటు కొంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ మనం వాటర్ అని చెప్పుకుందాం ఊరక, బట్ కొంత ఫ్లూయిడ్, బ్లడ్లో ఉండే ఫ్లూయిడ్ కూడా సెల్స్లోకి వస్తుంది లేదా బాడీ పార్ట్స్లోకి వస్తుంది. అది వెంటనే వెనక్కి వెళ్ళాలి. వెంటనే అంటే వెంటనే కాదు, అది తప్పకుండా వెనక్కి వెళ్ళాలి. అప్పుడే బ్లడ్ యొక్క కంటెంట్ కూడా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ ఇది బాడీ పార్ట్స్లో కూడా వాటర్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. ఓకేనా? ఒకవేళ అట్లా వెనక్కి వెళ్ళకుండా ఉంటే ఆ కండిషన్ ఏమంటారు? వాటర్ అనేది ఫ్లూయిడ్ అనేది బాడీ పార్ట్లోంచి మళ్ళీ బ్లడ్లో కలిసిపోకుండా అంతే స్టోర్ అయిపోయి ఉంటే దాన్నే ఎడిమా అంటారు. ఓకేనా? సో ఇది కారణం, మనం మూవ్ చేయనప్పుడు అది వెనక్కి వెళ్ళదు. సో ఇప్పుడు చెప్పుకుందాం కాళ్ళకి ఎందుకు కనిపిస్తుంది ఇది అనేది. ఏ బాడీ పార్ట్ కన్నా కనిపిస్తుంది, బట్ ఎవరికైనా తెలుసా కాళ్ళకి ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది అనేది? తెలీదా? చెప్పనా? మన బాడీ వెయిట్ అంతా కాళ్ళే మోస్తున్నాయి. అది ఒకటి. నెక్స్ట్ ఇది మన హార్ట్ నుంచి బాగా దూరంగా ఉండే పార్ట్స్ ఏంటివి చెప్పండి? మన హార్ట్ నుంచి బాగా దూరంగా ఉండే బాడీ పార్ట్స్ ఏంటివి? లెగ్స్, హ్యాండ్స్, అంతే కదా. హ్యాండ్స్ కూడా కొంచెం దగ్గరగానే ఉంటాయి. లెగ్స్ హార్ట్ నుంచి బాడీ క్రాస్ చేసుకొని లెగ్స్ దాకా వెళ్ళాలంటే చాలా దూరం ఉంది. సో హ్యాండ్స్ అని చెప్పకూడదు, లెగ్సే చాలా దూరం ఉన్నాయి హార్ట్ నుంచి. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ది మనం ఇందాక మాట్లాడుకున్నాం, ఆర్టరీస్లోకి హార్ట్ అనేది బ్లడ్ని పంప్ చేస్తుంది, నెట్టేస్తుంది, బాగా ఫోర్స్డ్గా పంప్ చేస్తుంది. కానీ వెయిన్స్లో నుంచి సక్ చేయదు అనే దానికి అర్థం అవుతుందా మీకు? గట్టిగా పీల్చదు. వెయిన్స్ని కంట్రోల్ చేయదు ఇంకా హార్ట్. ఉట్టి ఆర్టరీస్లోకి బ్లడ్ పంపిస్తున్నామా లేదా అనేది చూస్తూ ఉంటుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? తెలుసా మీకు అందరికి ఈ విషయం అసలు? ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు తెలిసింది కదా. సో హార్ట్ అనేది ఆర్టరీస్లోకి ఫోర్స్డ్గా బ్లడ్ని పంపిస్తుంది, కానీ వెయిన్స్లో నుంచి మాత్రం లాక్కోదు బ్లడ్ని.
వాటంతట అదే దానంతట అదే బ్లడ్ వచ్చి పడిపోతూ ఉంటుంది వెయిన్స్లో నుంచి. సరేనా? ఈ పాయింట్ ఒకటి. ఇప్పుడు ఎప్పుడన్నా కింద నుంచి పైకి వాటర్ వెళ్ళటం చూసారా? ఇప్పుడు ఇంటి పైన వాటర్ ట్యాంక్ ఉంది, కింద ఎక్కడో భూమిలో నీళ్లు ఉంటాయి, పైకి పంపించాలంటే మనం ఏం చేస్తాం? పంప్ చేస్తాం. మోటార్ పెడతాము, అండ్ ఎలక్ట్రిసిటీ కావాలి, అన్నీ కావాలి. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్లడ్ ఏమైతుంది, కాళ్ళలోకి వెళ్తుంది ఫుడ్ ఇవ్వడానికి, లెగ్స్కి ఫుడ్, ఆక్సిజన్ ఇవన్నీ ఇవ్వడానికి బ్లడ్ కింద వరకు వెళ్తుంది. మరి హార్ట్ ఏమో పంప్ చేయట్లేదు, పైకి లాక్కోవట్లేదు. మరి బ్లడ్ ఎట్లా వస్తుంది పైకి చెప్పండి? వెయిన్స్ ద్వారా వస్తుంది. ఓకే, నేను అనేది ఏంటి అంటే, సరే నువ్వు చెప్పింది ఎట్లా ఉందంటే, కింద భూమిలో వాటర్ ఉన్నాయి, పైన వాటర్ ట్యాంక్ ఉంది, మధ్యలో ఒక ట్యూబ్ వేస్తే వచ్చేసినాయి అంటున్నావు. అట్లా వచ్చేస్తాయా? పంప్ లేకుండా ఎట్లా వస్తాయని అడుగుతున్నా నేను. అర్థమవుతుందా? ఎవరికైనా తెలుసా ఆన్సర్ దీనికి? వెయిన్స్ కంటైన్ వాల్స్ ఉంటాయి, అది ఓకే. ప్రెషర్ లేకుండా కింద కాళ్ళలో ఉన్న బ్లడ్ పై దాకా ఎట్లా వస్తుంది? ఓకే, యాక్చువల్గా ఈ ఏంటేంటి వీన్యూల్స్ అంటే ఏంటి? వీన్యూల్స్ ద్వారా వస్తుంది అన్న దానికి మీనింగ్ ఏముంది అసలు? త్రూ లంగ్స్? ఓమో, అదేం లేదు బ్రో, లంగ్స్కి దీనికి సంబంధం లేదు. ఓకేనా? సో వాల్స్ అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. బట్ లింఫాటిక్ సిస్టమ్ తీసుకెళ్తుంది. నేను అడిగే క్వశ్చన్ ఆలోచించండి. నేను అనేది ఏంటి అంటే, మీకు ఇప్పుడు వాటర్ అనేది భూమిలో ఉంది, పైన ఏమో వాటర్ ట్యాంక్ ఉంది, పైకి వాటర్ వెళ్ళాలంటే మధ్యలో మోటార్ ఉండాలి అంటున్నా కదా. ఇప్పుడు కాళ్ళలో ఉన్న బ్లడ్ హార్ట్ వరకు ఎట్లా చేరుతుంది ఒక పంప్ అనేది లేకుండా అనేది నేను అడుగుతున్నాను. సార్ మీ వాయిస్ కట్ అవుతుంది బాగా. అందరికీ వినిపిస్తుందా? ఎస్ అన్నా. ఓకే, ఏం లేదమ్మా, నా దగ్గర ప్రాబ్లం ఏం లేదు, కాల్ కూడా ఏం రాలేదు. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, జాగ్రత్తగా వినండి. ఇది ఎట్లా ఉందంటే, ఒక పెద్ద పైప్లో నుంచి మీరు వాటర్ పంపించారు, ఆ పైప్ అనేది చిన్నగా సైజ్ తగ్గుకుంటూ వెళ్ళింది. ఒకే పైప్, అర్థమవుతుందా? ఆర్టరీస్ వెయిన్స్ డిఫరెంట్ అనుకుంటున్నాం మనం, కానీ ఆర్టరీస్ ఏమవుతాయి, వెళ్ళి బ్లడ్ క్యాపిలరీస్ అవుతాయి. బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ కలిసి ఏమవుతాయి, వెయిన్స్ అవుతాయి. ఆర్టరీస్ అన్నీ కలిసి బ్లడ్ క్యాపిలరీస్ అవుతాయి. చూడండి ఇక్కడ ఈ సిస్టంలో చూడండి, ఆర్టరీ ఏమవుతుంది, బ్లడ్ క్యాపిలరీస్ అవుతుంది. ఈ బ్లడ్ క్యాపిలరీస్ అన్నీ కలిసి ఏమవుతున్నాయి, వెయిన్స్ అవుతున్నాయి. ఇక్కడ చూద్దాం, లేదు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఇది హార్ట్, ఇదేమో ఆర్టరీ, ఇదేమో వెయిన్స్. ఇది ఒక్కటి చూద్దాం, ఈ సైకిల్ ఒక్కటి. ఇప్పుడు నేను ఒక్క మోటార్ పెడితే చాలదా? ఒక పైపే కదా ఇక్కడ ఉంది, 2 పైపులు లేవు కదా. ఇక్కడ ఒక మోటార్ పెడితే చాలు కదా, దీంట్లో నుంచి వెళ్ళి దీంట్లో నుంచి వస్తుంది కదా తప్పకుండా, అవునా కదా? దీంట్లోకి ప్రెషర్డ్గా నెడుతుంది అంటే ఆ ప్రెషర్తో మళ్ళీ సర్క్యులేట్ అయ్యి ఇక్కడ దాకా వస్తుంది కదా, అవునా కదా? మీరు ఏం చేయని అవసరంలా, ఒక పైప్ని తీసుకెళ్ళి ఇట్లా బెండ్ చేసి యూ షేప్లో పట్టుకోండి, ఒకవైపు నుంచి నీళ్లు పోయండి చాలు, పంప్ కూడా చేయని అవసరంలా. ఒకవైపు నుంచి నీళ్లు పోయండి, ఇంకో వైపు నుంచి నీళ్లు బయటకు వస్తాయి రావా? సో అట్లానే మనకి ఏ పంపు లేకపోయినా దీంట్లో పంప్ ఎందుకు చేయాలి అంటే, బాడీ పార్ట్స్కి వెళ్ళాలి కాబట్టి పంప్ చేస్తుంది. నెక్స్ట్ది, ఇటు రావడానికి అదేం పంప్ చేయాల్సిన అవసరం లేదు, ఈ ఫోర్స్తో ఇది పంపిస్తుంది కదా. బ్లడ్ వెళ్తూ ఉంటే అది ఎక్కడ స్టోర్ అయ్యిద్ది, తిరిగి రావాల్సిందే. అందుకని వెయిన్స్లో నుంచి వస్తూ ఉంటుంది. కాకపోతే వెయిన్స్లో ఉన్న ఒక అమేజింగ్ థింగ్ ఏంటి అంటే, మీరు చెప్పినట్టు వాల్స్ ఉంటాయి. వాల్ అనే పదానికి అర్థం ఏంటిది? ఎక్కడ వాల్ ఉన్నా కూడా అదేం చేస్తుంది అంటే, 1 వే గేట్ అన్నట్టు, లోపలికి పంపిస్తుంది, బయటికి రానిది. ఇంకా అర్థమవుతుందా?
ఇటు నుంచి అటు వెళ్ళగలరు కానీ అటు నుంచి ఇటు రాలేరు అన్నట్టు. హార్ట్లో కూడా అంతే, హార్ట్లో ఉన్న వాల్స్ కూడా అంతే పనిచేస్తాయి. ఇప్పుడు వెయిన్స్లో ఇక్కడ వాల్ ఉందనుకోండి, కింద నుంచి పైకి బ్లడ్ పంపిస్తుంది కానీ పైనుంచి బ్లడ్ కింద పడకుండా కూడా కంట్రోల్ చేస్తుంది. అర్థమవుతుందా? వాల్ యొక్క ఫంక్షన్ అర్థమైందా? అర్థమైందా? మళ్ళీ చెప్పనా, అర్థమైందండి. వన్ వే అన్నట్టు, ఒక వైపే పంపిస్తుంది, రెండో వైపు మళ్ళీ రిటర్న్ రాకుండా చూసుకుంటుంది. ఇప్పుడు ప్రెషర్ లేదు కాబట్టి, అది లాగట్లేదు కాబట్టి బ్లడ్ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఈజీగా కిందకు వచ్చేస్తుంది మళ్ళీ. అట్లా కిందకి రాకుండా ఎవరు ఆపుతున్నారు? వాల్స్ ఆపుతున్నాయి. ఈ కొంచెం ప్రెషర్తో ఈ బ్లడ్ క్యాపిలరీస్ దగ్గర చాలా ప్రెషర్ తగ్గిపోతుంది, కొంత ప్రెషర్తో బ్లడ్ మూవ్ అవుతూ పైకి వెళ్తూ ఉంటుంది. ఆ మూవ్ అయ్యేది ఇంక కింద పడకుండా ఎవరు చూసుకుంటారు అంటే వాల్స్ చూసుకుంటాయి. ఒకవైపు ఎలో చేస్తాయి కానీ మళ్ళీ వెనక్కి రానివ్వు ఆ బ్లడ్ని. సో ఇట్లా మన బాడీలో సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇంకొకటి, ఈ బ్లడ్ ఫ్లోని ఈ వాల్సే కాకుండా ఈ లెగ్స్లో ఉండే మజిల్స్, బాడీ పార్ట్స్లో ఉండే మజిల్స్ కూడా కంట్రోల్ చేస్తూ ఉంటాయి. మజిల్ అనేది మూవ్ అవుతుంది అనుకోండి, ప్రెస్ అవుతుంది కదా, వెయిన్కి ప్రెస్ అవుతుందా లేదా? ప్రెస్ అయినప్పుడు బ్లడ్ అనేది ఈజీగా మూవ్ అవుతుంది. అర్థమైందా ఈ పాయింట్? ఎప్పుడైతే మజిల్ అనేది మూమెంట్ ఉంటుందో, మజిల్ మూవ్ అయినప్పుడు ఆ మజిల్ మూమెంట్ ఈ బ్లడ్ సర్క్యులేషన్కి కూడా, వెయిన్స్లో ఉండే బ్లడ్ సర్క్యులేషన్కి కూడా హెల్ప్ అవుతుంది. ఓకేనా? ఎందుకంటే అది ప్రెషర్ పెడుతుంది. ఇక్కడ ప్రెస్ చేసింది అనుకోండి, ఇది పైకి వెళ్తుంది కదా బ్లడ్, ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ ఉన్న బ్లడ్ పైకి వెళ్తుంది. అట్లా ఈ వెయిన్ దగ్గర ఉన్న మజిల్ అనేది ప్రెస్ చేసుకోవడం వల్ల, అది మూమెంట్లో ఉన్నప్పుడు, అది కంప్రెస్ అయినప్పుడు, ఎక్స్పాండ్ అయినప్పుడు దీని మీద ప్రెషర్ పడి బ్లడ్ సర్క్యులేషన్ అనేది కొంచెం పెరుగుతుంది వెయిన్స్లో. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అన్న మూమెంట్ చేయనప్పుడు మూమెంట్ చేయనప్పుడు మామూలుగా జరుగుతూ ఉంటుంది, మూమెంట్ చేసినప్పుడు ఇంకా హెల్ప్ అవుతుంది. అర్థమైందా? మూమెంట్ చేయనప్పుడు కూడా, నువ్వు మూమెంట్ చేయకుండా అట్లా పెట్టినా కూడా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. బట్ మూమెంట్ చేసినప్పుడు ఆ బ్లడ్ సర్క్యులేషన్కి కొంచెం హెల్ప్ అవుతుంది ఇది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అయితే అయిందని చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి, అంతే. సైలెంట్గా ఉండొద్దు. జస్ట్ అదే, పెద్ద విషయం ఏం లేదు. కాకపోతే 2 పొజిషన్స్లో మనం బాడీని ఉంచవచ్చు, చాలా పొజిషన్స్లో ఉంచవచ్చులే. 2 బేసిక్ పొజిషన్స్ తీసుకుందాం. ఊరో పడుకొని ఉన్నారు అనుకోండి, బెడ్ మీద పడుకొని ఉంటున్నారు, అప్పుడు బాడీ పార్ట్స్ అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి, హార్ట్ మీద అంత ప్రెషర్ పడదు. కానీ మీరు నుంచొని ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, కింద ఉన్న బ్లడ్ పైకి రావడం చాలా కష్టం కదా. ఇప్పుడు ఇట్లా పడుకొని ఉంటే ఈజీగా వెయిన్స్లో బ్లడ్ ఫ్లో, ఈ మజిల్స్ యొక్క మూమెంట్ లేకపోయినా సాధారణమైన ప్రాసెస్లో ఇట్లా జరుగుతూ వస్తూ ఉంటుంది. కానీ మీరు నుంచున్నప్పుడు దీని మీద ఇంకో ఫోర్స్ యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఏంటిది? బ్లడ్ని కిందకి లాగుతూ ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఏంటది? సూపర్. అసలు గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది కదా. సో అసలే అది చిన్నగా వస్తుంది, దాంతోపాటు గ్రావిటేషనల్ ఫోర్స్ కూడా దాన్ని ఆపుతుంది. అదిగాక మనం మజిల్స్ని మూవ్ చేయట్లేదు అనుకోండి, కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతుందా లేదా? చెప్పండి అమ్మ. అన్న అందుకే కదా మనం ఫెయింట్ అయిపోతాము, కళ్ళు తిరిగి పడిపోతాము. లేదు బ్లడ్ సర్క్యులేషన్ అంత ఇబ్బందులు రావు. మీరు కొంచెం ఫెయింట్ అయ్యేది అవుతుంది బ్రో. ఏంటి బ్రో? తిమ్మిరి పట్టినట్టు అవుతుంది కదా ఆ టైంలో సర్క్యులేషన్ జరగనప్పుడు. కొంచెం అట్లానే ఉంటుంది. యాక్చువల్గా తిమ్ముర్లు సర్క్యులేషన్ జరగనప్పుడే అవుతాయి. ఎప్పుడన్నా ఏదన్నా గట్టిగా పెట్టేయండి, చేతికి ఇట్లా పెట్టేయండి, కొంతసేపటికి అది తిమ్మిరి పట్టేస్తుంది. బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు అట్లా అవుతుంది, నిజమే. ఫెయింట్ అయితే బ్లడ్ లాస్ అయినప్పుడు అట్లాంటప్పుడు అవుతారు అనుకుంటా. ఓకే, దాని గురించి కాదు మనం డిస్కస్ చేసేది. ఈ పాయింట్ మీకు అర్థమైంది కదా. బాడీ మూమెంట్, మనం నుంచొని ఉన్నప్పుడు అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ బ్లడ్ మీద పనిచేస్తూ ఉంటుంది వెయిన్స్లో, అది కిందకి లాగుతూ ఉంటుంది. అది కాక మనం మజిల్స్ని వర్క్ చేయించలేదు అనుకోండి, సో కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ అనేది వెయిన్స్లో కొంచెం ఇబ్బంది పడుతూ జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది ఎంతో కొంత, బట్ స్లోగా జరుగుతుంది. ఈ పాయింట్ అర్థమైందా లేదా? అర్థమైందా? ఓకే. సో
ఇదే ప్రాసెస్. ఇది పక్కన పెట్టేయండి, వెయిన్స్ విషయం ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు మళ్ళీ లింఫాటిక్ సిస్టమ్కి వద్దాం. ఇది పనికి వస్తుంది మళ్ళీ లింఫాటిక్ సిస్టంలో కూడా. వి నో దట్ బ్లడ్ సర్క్యులేట్స్ ఇన్ బ్లడ్ వెజల్స్ పుష్డ్ బై హార్ట్. ఈ బ్లడ్ వెజల్స్లో బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఎవరు పంప్ చేస్తారు ఆ బ్లడ్ని? హార్ట్ పంప్ చేస్తూ ఉంటుంది. ఫ్రమ్ ద హార్ట్ ఇట్ ఫ్లోస్ ఇన్ టు ఆర్టరీస్ అండ్ ఫైనల్లీ ఇన్ టు క్యాపిలరీస్. ఫస్ట్ హార్ట్ నుంచి బ్లడ్ ఎక్కడికి వెళ్తుంది? ఆర్టరీస్కి వెళ్తుంది. ఆర్టరీస్లో నుంచి క్యాపిలరీస్లోకి వస్తుంది. క్యాపిలరీస్ దగ్గర ఏం జరుగుతుంది అంటే, టు సప్లై న్యూట్రియంట్స్ టు సెల్స్ ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్ బ్లడ్ విత్ న్యూట్రియంట్స్ ఫ్లోస్ అవుట్ ఆఫ్ క్యాపిలరీస్. క్యాపిలరీస్ దగ్గర ఏమవుతుంది? ఈ న్యూట్రియంట్స్ ఆక్సిజన్తో కలిసి ఉన్న ఫ్లూయిడ్, కొంత ఫ్లూయిడ్ బ్లడ్లో ఉన్న ఫ్లూయిడ్ సెల్స్లోకి వెళ్ళిపోతుంది. ఇందాకే చెప్పుకున్నాం కదా, ఇక్కడ వరకు అర్థమైంది అందరికీ? బ్లడ్ క్యాపిలరీస్ దగ్గర ఏమవుతుంది? బ్లడ్లో ఉన్న కొంత ఫ్లూయిడ్ దేంతో కలిసి వెళ్ళిపోతుంది బయటికి? ఫుడ్తో కలిసి, ఆక్సిజన్తో కలిసి కొంచెం బయటికి వెళ్ళిపోతుంది. ఈ ఫ్లూయిడ్ని మనం ఏమంటాం? చాలా పేర్లు ఉంటాయి ఈ ఫ్లూయిడ్కి, జాగ్రత్తగా గమనించండి. ఈ ఫ్లూయిడ్నే మనం టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఓకేనా? ఇంతవరకు ఓకేనా అందరికీ? ఓకే అన్న. Okay, the tissue fluid which is present in the tissues should be transported into the blood vessels again. ఆ టిష్యూస్లో ఇప్పుడు వెళ్ళిపోయింది కదా కొంత ఫ్లూయిడ్, దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అంటున్నాం. ఆ ఫ్లూయిడ్ మళ్ళీ బ్లడ్ వెజల్స్లోకి వచ్చేయాలి కదా, మళ్ళీ బ్లడ్లో కలిసిపోవాలి. అప్పుడే బ్లడ్లో ఉన్న కన్స్టిట్యూయెంట్స్ యొక్క, ఇంగ్రీడియంట్స్ యొక్క లెవెల్ అనేది కంట్రోల్ అవుతుంది. వాటర్ కంటెంట్ మెయింటైన్ అవుతుంది బ్లడ్లో. బాడీలో కూడా వాటర్ స్టోర్ అవ్వకుండా ఉంటుంది. సమ్ పోర్షన్ ఆఫ్ ద టిష్యూ ఫ్లూయిడ్ ఎంటర్స్ ఇన్ టు ద వెయిన్యూల్స్. ఈ వెయిన్యూల్స్ అంటే ఏంటి అంటే, వెయిన్స్ యొక్క చిన్న ఫామ్. సారీ ఇక్కడే ఉంది. ఈ బ్లూ కలర్లో ఉన్నాయి కదా, ఇవి వెయిన్యూల్స్. ఇవి వెయిన్సే, కాకపోతే చిన్న సైజులో ఉన్న వెయిన్స్ ఇవి. అర్థమవుతుందా? సో చిన్న సైజులో ఉన్న వెయిన్స్ని వెయిన్యూల్స్ అంటాము. ఆ బాడీ పార్ట్స్ దగ్గరే వాటిని ఏమంటాం? బ్లడ్ క్యాపిలరీస్ పక్కనే వెయిన్యూల్స్ కూడా ఉంటాయి. ఓకే, సో కొంత అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్ దానంతట అది ఎట్లయితే అబ్జార్బ్ అయిందో అట్లానే మళ్ళీ బ్లడ్ వెజల్లో కూడా అబ్జార్బ్ అవుతుంది. అంత సెల్స్లో ఉన్న ఫ్లూయిడ్ బ్లడ్ వెజల్స్లో కూడా అబ్జార్బ్ అవుతుంది. దాంట్లో నుంచి దీంట్లోకి వస్తుంది, కొంత అమౌంట్ దీంట్లో నుంచి దాంట్లోకి కూడా వెళ్తుంది. అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? వెయిన్యూల్స్లో కూడా కొంత ఇట్లా బయటకు వచ్చిన ఫ్లూయిడ్ వెయిన్యూల్స్లో కొంత అబ్జార్బ్ అవుతుంది అని చెప్పారు, అంతే. ఈ పాయింట్ అర్థమైందా లేదా? ఈ టిష్యూ ఫ్లూయిడ్ కొంత అమౌంట్ వెయిన్యూస్లోకి అబ్జార్బ్ అవుతుంది. ఎస్టిమేట్ చెప్పాలంటే నెట్లో చూసిన దాని ప్రకారం 20 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం, 20 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ బయటకు వస్తే 17 లీటర్స్ ఆఫ్ ఫ్లూయిడ్ ఇట్లా దానంతట అదే అబ్జార్బ్ అయ్యి వెళ్ళిపోతుంది. వెయిన్యూల్స్లో అబ్జార్బ్ అయ్యి మళ్ళీ బ్లడ్లో కలిసిపోతుంది. కానీ మిగతా 30% ఆఫ్ టిష్యూ ఫ్లూయిడ్ అనేది ఉండిపోతుంది. ఆ 30% ఉన్న ఇబ్బందా కాదా చెప్పండి? సారీ, 30% కాదు, 17 లీటర్స్లో 3 లీటర్స్ మిగులుతుంది. 20 లీటర్స్ బయటకు వచ్చింది అంటే 17 లీటర్స్ దానంతటా అదే అబ్జార్ప్షన్ ద్వారా మామూలుగా కలిసిపోతుంది బ్లడ్లో. కానీ ఒక 3 లీటర్స్ మాత్రం మిగిలిపోతుంది. ఆ తక్కువ అమౌంట్ కూడా మనకి కొంచెం ఇబ్బంది పెడుతుంది. బాడీలో అంత బ్లడ్ ఉండదు, 20 లీటర్స్ బ్లడ్ ఉండదు. ఎగ్జాంపుల్గా చెప్పాను అంతే. ఓకేనా? వాట్ అబౌట్ ద రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్? రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్ ఏమవుతుందో చూద్దాం. ఇప్పుడు ఏదో ఒకటి చేసేసి మళ్ళీ దాన్ని బ్లడ్లో పంపించాలి. ఆ పని ఎవరు చేస్తారు అంటే లింఫాటిక్ సిస్టమ్ చేస్తుంది. ఓకేనా? ఆ రిమైనింగ్ టిష్యూ ఫ్లూయిడ్, అబ్జార్బ్ అవ్వని టిష్యూ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బ్లడ్లో కలపాలి. ఆ పని ఎవరు చేస్తారు అంటే లింఫాటిక్ సిస్టమ్ చేస్తుంది. టు ట్రాన్స్పోర్ట్ ద టిష్యూ ఫ్లూయిడ్ ఇన్ ద మెయిన్ బ్లడ్ స్ట్రీమ్ ఏ సపరేట్ సిస్టమ్ ఈజ్ ప్రెజెంట్. దిస్ ఈజ్ కాల్డ్ లింఫాటిక్ సిస్టమ్. ఓకేనా? ఈ పని చేయడానికి సపరేట్గా ఒక సిస్టమ్ ఉంది, దాన్ని లింఫాటిక్ సిస్టమ్ అంటారు. ఇన్ లాటిన్ లింఫ్ మీన్స్ వాటర్. సో మనం వాటర్ అనుకుంటున్నాం కదా, బ్లడ్లో ఉన్న వాటర్ కంటెంట్ బయటకు వస్తుంది, అది మళ్ళీ బ్లడ్లో కలిసిపోవాలి అంటున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో లాటిన్లో లింఫ్ అనే పదానికి అర్థం ఏంటి అంటే వాటర్ అంట. ఓకేనా? ఈ పేరా పట్టుకో, క్లియరా అందరికి? ఓకే, లాస్ట్ ఇప్పుడు చెప్పారు కదా, మళ్ళీ రిపీట్ చేయరా? ఏం లేదు, ఇప్పుడు మనం ఇందాక చెప్పాం కదా
బ్లడ్ వెజల్స్లో ఉన్న వాటర్. ఫ్లూయిడ్ అంటే ఏంటి? వాటరే కదా బేసిక్గా. సో వాటర్ బయటకు వస్తుంది, ఆ బయటకు వచ్చిన వాటర్ మళ్ళీ కలిసిపోవాలి అని చెప్తున్నా. అర్థమైందమ్మా? ఎస్ అన్న. సో అందుకని లింఫాటిక్ సిస్టమ్ అని పేరు పెట్టారు. ఇక్కడ లింఫాటిక్ సిస్టంలో లింఫ్ అంటే అర్థం ఏంటి అంటే వాటర్ అని చెప్తున్నారు, అంతే. ఓకేనా? ఓకేనా? ఓకే అర్థం సార్. కాలేదు. ఓకే అన్న. ఆ అమ్మాయి తప్పితే అందరూ అంటున్నారు. లింఫ్ ఈస్ ద వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్. Lymph is the vital link between blood and tissues by which essential substances pass from blood to cells and excretory products from cells to blood. వినిపిస్తుందా వాయిస్? విండోస్ ఇవన్నీ క్లోజ్ చేసాను. క్లోజ్ చేయండి. ఓకే, ఒక 2 minutes టైం ఇవ్వండి. ఓకే, హలో, ఇప్పుడు ఏమైనా తగ్గిందా నాయిస్? యా, థ్యాంక్ యూ. సో ఎక్కడ వరకు చెప్పుకున్నాం? వాటర్ వరకు. లింఫ్ అనేదానికి మీనింగ్ ఏంటి? వాటర్. ఓకే, సో లింఫ్ ఈస్ అ వైటల్ లింక్ బిట్వీన్ బ్లడ్ అండ్ టిష్యూస్ బై విచ్ ఎసెన్షియల్ సబ్స్టెన్సెస్ పాస్ ఫ్రమ్ బ్లడ్ టు సెల్స్ అండ్ ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ పాస్ ఫ్రమ్ సెల్స్ టు బ్లడ్. సో మనం ఈ పాయింట్ మిస్ చేసాం కదా. బ్లడ్ ఏమేమి తీసుకెళ్ళిస్తుంది సెల్స్కి? సార్ చెప్పండి అందరూ. బ్లడ్ ఏమేమి తీసుకెళ్ళిస్తుంది సెల్స్కి? ఆక్సిజన్, న్యూట్రియంట్స్. ఆక్సిజన్, న్యూట్రియంట్స్. ఏమేమి తీసుకొస్తుంది వెనక్కి సెల్స్ నుంచి? వేస్ట్ మెటీరియల్స్, ఎక్స్క్రీటరీ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి, ఇంకా కార్బన్ డైఆక్సైడ్. ఈ రెండింటిని బయటికి తీసుకొస్తుంది. ఓకేనా? సో ఇది విషయం. వీళ్ళు ఏమంటున్నారు అంటే ఈ బ్లడ్లో నుంచి ఉట్టి మెటీరియల్స్ మాత్రమే ట్రాన్స్మిట్ అవ్వవు, వాటితో పాటు లింఫ్ కూడా ట్రాన్స్మిట్ అవుతుంది. లింఫ్ అంటే ఏంటి? వాటర్, అంతే. బేసిక్గా వాటర్, ఇంకా దాంట్లో చాలా కాన్స్టిట్యూయెంట్స్ ఉంటాయి, బట్ మనం బేసిక్గా వాటర్ అనుకోవచ్చు. ఓకే, సో వీళ్ళు ఏమంటున్నారంటే లింఫ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ లింక్ బ్లడ్కి సెల్స్కి మధ్యలో. సెల్స్ అన్న టిష్యూస్ అన్న ఒకటే కదా. టిష్యూ అంటే ఏంటి? బాడీ టిష్యూ అంటే ఏంటి చెప్పండి? గ్రూప్ ఆఫ్ సెల్స్ సార్. సూపర్. గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటేనే టిష్యూ. సో టిష్యూస్కి బ్లడ్కి మధ్యలో వైటల్ లింక్ అనేది లింఫ్ ప్లే చేస్తుంది. ఓకేనా? వైటల్ రోల్ ప్లే చేస్తుంది లింఫ్ అనేది. లింఫ్ ద్వారానే మనకి మెటీరియల్స్ అనేవి దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి ట్రాన్స్మిట్ అవుతూ ఉంటాయి. ఇంతవరకు క్లియరా? అయిపోవచ్చింది. The lymphatic system is a parallel system to the venous system which collects tissue fluid from tissues and transport it to venous system. ఈ వెయినస్ సిస్టమ్ అంటే ఏంటి అంటే, వెయిన్స్ ఉన్నాయి కదా, ఈ సర్క్యులేటరీ సిస్టంలో వెయినస్ సిస్టమ్ అనేది కూడా పార్ట్. ఈ వెయిన్స్ అన్నీ కలిపి, వెయిన్స్ అంటే ఆర్టరీస్, వెయిన్స్ అని చదువుకున్నాం కదా, ఆ వెయిన్స్ అన్నీ కలిపి మనం వెయినస్ సిస్టమ్ అంటాము. ఈ లింఫాటిక్ సిస్టమ్ కూడా వెయినస్ సిస్టమ్కి ప్యారల్గా ఉంటుందంట. ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఇక్కడ మీ టెక్స్ట్ బుక్లో చూసినట్లయితే ఈ పిక్చర్ కనిపించింది కదా, ఈ వెయిన్స్ ఎట్లయితే ఉంటాయో ఇక్కడ చూడండి, ఇదంతా లింఫాటిక్ సిస్టంలో లింఫ్ వెజల్స్. ఇవన్నీ వెయిన్స్ లాగానే లింఫ్ వెజల్స్ అని ఉంటాయి. బాడీ మొత్తం ఉన్నాయి చూడండి. సో పక్క పక్కనే ఉంటాయి వెయిన్స్, లింఫాటిక్ వెజల్స్. దాని గురించి ఇంకా చూద్దాము. ఏం చేస్తుంది ఈ లింఫాటిక్ సిస్టమ్? ఏం చేస్తుందంటే టిష్యూ ఫ్లూయిడ్ని టిష్యూస్ నుంచి
మళ్ళీ వెయిన్స్లోకి పంపిస్తుంది, వెయినస్ సిస్టంలోకి పంపిస్తుంది. ఇక్కడ వరకు అర్థమైందా లేదా? బ్రో టిష్యూ ఫ్లూయిడ్ ఉంది కదా, మిగిలిపోయి ఉన్న టిష్యూ ఫ్లూయిడ్ని టిష్యూస్లో నుంచి వెయిన్స్లోకి పంపిస్తుంది. బ్లడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ కంటైన్ సాలిడ్ అండ్ లిక్విడ్ పార్టికల్స్. ఇప్పుడు బ్లడ్ దగ్గరికి వద్దాం. బ్లడ్ అనేది, బ్లడ్లో ఏమేమి ఉంటాయి మీకు తెలిసింది చెప్పండి. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లాస్మా. అంతేనా? Platelets. ఇంకేదో ఉండాలి. ఓకే, సూపర్. రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్, ప్లాస్మా బేసిక్గా బ్లడ్లో ఉండేవి ఇవి. ఈ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ అన్నీ సాలిడ్, అవునా కదా? సాలిడ్ పార్టికల్స్, అవునా కదా? అవునన్నా. ఓకే, సో ప్లాస్మా అనేది లిక్విడా సాలిడా? లిక్విడ్. లిక్విడ్. ఓకే, లిక్విడ్ అన్న. డౌట్ ఏం లేదు, లిక్విడే. మీరు ఎక్స్పెరిమెంట్ కూడా చేసినట్టున్నారు ఇదివరకు 9th లో 9th లో. సో లింఫ్ ఈజ్ ద సబ్స్టెన్స్ దట్ కంటైన్స్, చేశారు కదా? ఓకే, లింఫ్ ఈజ్ ద సబ్స్టెన్స్ దట్ కంటైన్స్ బ్లడ్ వితౌట్ సాలిడ్ పార్టికల్స్. బ్లడ్లో సాలిడ్ పార్టికల్స్ తీసేస్తే ఉండేది ఏంటిది? ప్లాస్మా, బేసిక్గా చెప్పాలంటే. ఓకేనా? సో దాన్నే మనం లింఫ్ అంటామంట. అదే కదా, వాటర్ అన్నా, లింఫ్ అన్నా, ఫ్లూయిడ్ అన్నా అన్నీ దాని ఒక పేర్లే. ఓకే, బ్లడ్లో ఈ రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ప్లేట్లెట్స్ తీసేస్తే మిగిలింది ఉంటుంది, దాన్ని లింఫ్ అంటామంట. దానికి చాలా పేర్లు ఉన్నాయి కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. టిష్యూ ఫ్లూయిడ్ ఈజ్ లింఫ్ ప్రెజెంట్ ఇన్ టిష్యూస్. టిష్యూ ఫ్లూయిడ్ అంటే ఏంటి? ఈ లింఫ్ కనుక బ్లడ్లో నుంచి టిష్యూస్లోకి వెళ్ళి కలిసిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఓకేనా? పెద్ద డిఫరెన్స్ లేదు. బ్లడ్లో ఉంటేనేమో లింఫ్ అంటాము, బ్లడ్ నుంచి బయటికి వెళ్ళిపోయి టిష్యూస్లో కలిసిపోతేనేమో టిష్యూ ఫ్లూయిడ్ అంటాం. ఓకే, ద లిక్విడ్ పోర్షన్ ఆఫ్టర్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ క్లాట్ ఈజ్ సీరం. ఈ పాయింట్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది సపరేట్ విషయం. ఇప్పుడు బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది కదా, గడ్డగట్టుకుపోతుంది. క్లాట్ అయిన తర్వాత మనకి ఒక లిక్విడ్ వస్తుంది. ఓకేనా? దాన్ని మనం సీరం అంటాం. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఏం లేదు, విషయం ఏం లేదు ఇక్కడ. ఇంతవరకు అర్థమైనాయా అన్నీ? అర్థమైనాయి అన్న. ఎవరికన్నా ఏమైనా డౌట్ ఉందా? క్లాట్ అయిన తర్వాత ఏంటి బ్రో చెప్పాలి, క్లియర్గా అడగండి, ఇబ్బంది ఏం లేదు. అన్న బ్లడ్ క్లాట్ అయిపోయిన తర్వాత లిక్విడ్ వచ్చింది అన్నారు కన్నా, అవును, ఏం లిక్విడ్ అన్న? అది అర్థం కాదు. అది అర్థం కాలేదా? ఓకే, పర్లేదు. సో కొంత బ్లడ్ తీసుకున్నారు, బ్లడ్ తీసుకొని ఒక 2 drops ఆఫ్ బ్లడ్ తీసుకొని ఒక గ్లాస్ మీద పోసారు. కొంతసేపటికి ఏమైంది చెప్పండి? క్లాట్ అయిద్దాను. గడ్డ కడుతుంది. గడ్డ కట్టిన తర్వాత చుట్టూ కొంత లిక్విడ్ కూడా ఉంటుంది, అవునా కాదా? ఎల్లో కలర్లో, ఎల్లో కలర్ కాదు, డిమ్ ఎల్లో కలర్. మీకు అర్థమవుతుందో లేదు, యాంబర్ అంటారు ఆ కలర్ పేరు. ఆ కలర్లో మనకి కొంత లిక్విడ్ లాగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? బ్లడ్ అనేది గడ్డ కట్టిన తర్వాత, గడ్డ కట్టడం అంటే సాలిడ్ పార్టికల్స్ అన్నీ కలిసి ఒక దగ్గరికి వస్తాయి. వచ్చిన తర్వాత మిగిలిన పోర్షన్ని, లిక్విడ్ని ఏమంటామంటే సీరం అంటాము అని చెప్తున్నారు. అంతే, అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే మంచి, ఓకే, థ్యాంక్ యూ. సో ఇక్కడ వరకు చదువుకుందాం. ద మజిల్స్ విచ్ ఆర్ అటాచ్డ్ టు ద స్కెలిటన్ యాక్ట్ యాజ్ పంప్స్ వెన్ దే కాంట్రాక్ట్ అండ్ హెల్ప్ ఇన్ పుషింగ్ ద లింఫ్ ఫ్లోయింగ్ ఇన్ ద లింఫాటిక్ వెజల్స్ అండ్ బ్లడ్ ఫ్లోయింగ్ ఇన్ ద వెయిన్స్ టువర్డ్స్ హార్ట్. ఇప్పుడు మీరు వెయిన్స్లో ఫ్లోని, లింఫాటిక్ వెజల్స్లో ఫ్లోని ఒకేలాగా ట్రీట్ చేయండి, ఎందుకంటే అవి రెండు పక్క పక్కనే ఉంటాయి. లింఫాటిక్ వెజల్స్లో నుంచి లింఫ్ ఉంటుంది. లింఫాటిక్ వెజల్స్లో ఏముంటుంది? ఏ ఫ్లూయిడ్ పాస్ అవుతూ ఉంటుంది? లింఫ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది. వెయిన్స్లో ఏం పాస్ అవుతూ ఉంటుంది? వెయిన్స్లో బ్లడ్ పాస్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఏమంటున్నారు అంటే, మనం ఇందాక ఏం చెప్పుకున్నాం, మనం ఎప్పుడైతే మజిల్స్ కాంట్రాక్ట్ రిలాక్స్ ఇట్లా చేస్తామో అప్పుడు వెయిన్స్లో ఉన్న బ్లడ్ అనేది పుష్ అవుతుంది పైకి అని చెప్పుకున్నాం. అట్లానే లింఫాటిక్ వెజల్స్లో ఉన్న లింఫ్ కూడా పుష్ అవుతుంది. బాడీ పార్ట్స్ మూవ్ అయ్యేటప్పుడు లింఫాటిక్ వెజల్స్లో ఉన్న లింఫ్ కూడా పుష్ అవుతుంది. వెయిన్స్లో ఉన్న బ్లడ్ ఎట్లా అయితే
హార్ట్ వైపు పుష్ అవుతుందో అట్లానే లింఫాటిక్ వెజల్స్లో ఉన్న లింఫ్ కూడా పుష్ అవుతుంది. ఓకేనా? ఇంతవరకు క్లియరా? అర్థమే. ఇంకొక మాట చెప్తే ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఆలోచించండి, ఎందుకు కాళ్ళు కదిలించకుండా ఉంటే అట్లా లావుగా తయారైపోతాయి? మూమెంట్ లేనప్పుడు పుష్ చేసే వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇప్పుడు లింఫాటిక్ వెజల్స్లో బ్లడ్ని పుష్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదా, అందుకని అక్కడే ఉండిపోద్ది ఆ లిక్విడ్ అంతా, టిష్యూ ఫ్లూయిడ్ అక్కడే ఉండిపోయి ఉబ్బిపోయినట్టు ఉంటాయి. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా ఎడిమా ఎందుకు వస్తుంది అనేది? ఓకే. The walls that are present in the lymphatic vessels and veins stop the reverse flow of blood. ఇప్పుడు వాల్స్ అని మాట్లాడుకున్నాం. వాల్స్ అనేవి వెయిన్స్తో పాటు లింఫాటిక్ వెజల్స్లో కూడా వాల్స్ ఉంటాయంట. రివర్స్ ఫ్లోని ఆపుతాయి, అంటే హార్ట్ డైరెక్షన్లో పంపిస్తాయి కానీ బ్లడ్ని లేదా లింఫ్ని రివర్స్ డైరెక్షన్లో వెనక్కి రానియో మళ్ళీ. సో మనకి లింఫాటిక్ వెజల్స్లో కూడా వెయిన్స్లో ఉన్నట్టే వాల్స్ అనేవి ఉంటాయి. మీరేమని పిలుస్తారు? ప్రొనౌన్సియేషన్ ఏమని చెప్తారు? విఏఎల్ విఈఎస్ని. దీనికి ప్రొనౌన్సియేషన్ ఏంటి? మీరు అనేది ఏంటి? వాల్స్ అంటాం కదా, వాల్స్. అసలైతే వాల్ అంటే గోడ అంటాము, కానీ అదే ప్రొనౌన్సియేషన్ దీనికి కూడా, గుర్తుపెట్టుకోండి, వాల్స్. వీ షాల్ రీడ్ అబౌట్ దిస్ యాజ్ అ సిస్టమ్ ఆఫ్ లింబ్ సర్క్యులేషన్ ఇన్ డీటెయిల్ ఇన్ హైయర్ క్లాసెస్. దీని గురించి డీటెయిల్గా హైయర్ క్లాసెస్లో చదువుకుందరు కానీ అంటున్నారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. ఈ లింఫాటిక్ వెజల్స్లో ఏం ఫ్లో అవుతూ ఉంటుంది? లింఫ్ ఫ్లో అవుతుంది. ఎక్కడి వరకు వెళ్తుంది లింఫ్? హార్ట్ వరకు వెళ్తుందా? ఓకే, సూపర్. ఒకసారి గుర్తుపెట్టుకోండి తెలియని వాళ్ళు, హార్ట్ వరకు వెళ్ళవు, కొన్ని వెయిన్స్ ఉంటాయి, ఆ వెయిన్స్ దగ్గరకు వచ్చి కలిసిపోతుంది. లింఫాటిక్ సిస్టమ్కి హార్ట్కి కనెక్షన్ ఉండదు. లింఫాటిక్ సిస్టము వెయినస్ సిస్టంలో వదులుతుంది లింఫ్ని. ఓకేనా? ఒక రీజియన్కి వచ్చిన తర్వాత వెయినస్ సిస్టంలోకి కలిసిపోతుంది. లింఫాటిక్ వెజల్స్ అనేవి కలిసిపోయి ఈ లింఫ్ని మొత్తాన్ని ఆ వెయిన్స్లో కలిసేటట్టు చేస్తాయి. ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. ఈ టాపిక్లో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. Shift and recording.